ఈ రాష్ట్ర ప్రజలను మీరు మోసం చేస్తున్నారు. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పి మీరు ఎన్నో హామీలను ఇచ్చి సూపర్ 6 పేరుతో ఆ రోజు అందరినీ ఓదరగొట్టి ఇంటింటికి వెళ్ళి సైకిల్ మీద కరపత్రాలు పంచి సూపర్ 6 మేము అమలు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చెప్పి మీరు ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మీరు సూపర్ 6 అమలు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పండి, ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుగులు మందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే వారి మీద ఎదురు తిరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసాం. మీకు అనుకూలంగా కొన్ని పత్రికలు ఉన్నాయని, మీకు అనుకూలంగా మీడియా ఉందని చెప్పి మీరు అక్రమాలు చేస్తూ అవి సక్రమమని, అసత్యాలు చెప్తూ అవి సత్యం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు నమ్మిస్తూ మీరు పనిచేయడంలో మీరు చాలా వీక్గా ఉన్నారు, కానీ పబ్లిసిటీలో మీరు చాలా పీక్గా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం కోరట్లేదు. ఆయన ప్రజాపక్షంగా నేను ఉంటానని చెప్పి ఆయన ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఒకటే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని. ఆ విధంగా ప్రజల తరఫున మా పార్టీ ప్రజల సమస్యలను గలమెత్తి చాటుతుంటే మీరేం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా సరే వారందరి మీద మీరు కేసులు పెట్టి వారందరినీ వేధిద్దామని మీరు చూస్తున్నారు. మనం గతంలో చూసాం, చాలామంది దొంగతనాలు చేసేవారు. ఆ దొంగతనాలు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన దొంగతనాలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో క్రెడిట్ స్టోరింగ్ చేసే దొంగతనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దొంగతనం, అదేవిధంగా ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషి దొంగతనం, ఇవన్నీ కూడా ఓ మేధావర్గం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎవరో చెప్పిన ఎవరో చేసిన పనుల్ని నేనే చేశానని చెబుతూ ఈ చోరీ, క్రెడిట్ కోటి, ఏఐ చోరీ, ఐక్యూ చోరీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.